ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ పైన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అసలు ఊహించని సంచలనమైన కామెంట్స్ చేశాడు. అయితే ఇటువంటి కామెంట్స్ బహుశా ఒక కెప్టెన్ ఇంకొక కెప్టెన్ మీద అసలు చేస్తారా చేయరా అంటే ఖచ్చితంగా చేస్తారు. కానీ ఈ స్టైల్లో అయితే మాత్రం చేయరు. ఇక ఢిల్లీ జట్టులో ఉన్న అద్భుతమైన ఆటగాడు కేఎల్ రాహుల్ ఇరగదీశాడు. 152 పరుగులు చేశాడు. కానీ ఆ జట్టు ఆటగాళ్ళు కొంతమంది కరుణ్ నాయర్, అలాగే లుంగెంగిడి ఇలాంటి వాళ్ళు చేసిన తప్పిదల కారణంగా, అంటే క్యాచ్ డ్రాపులు చేయడం వల్లనైతేనేమి కానీ, మిస్ ఫీల్డింగ్ చేయడం వల్లనైతేనేమి కానీ అద్భుతంగా ఆడిన ఢిల్లీ జట్టు ఓటమి పాలైపోయింది. అయితే ఇక మంచి విజయం సాధించిన పంజాబ్ జట్టుకి అసలు ఇంకా వరుసగా ఇది నాకు తెలిసి ఏడో విజయం. ఎందుకంటే ఒకటి వర్షం కారణంగా పక్కకి వెళ్ళిపోయింది. అది కూడా విజయం కిందకే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అది ఆడుంటే ఖచ్చితంగా గెలిచి ఉండేవాళ్ళం. అయితే ఇది వరుసగా ఓటమెరుగని విజయాల పరంపర కొనసాగుతుంది. ఇక మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ గురించి మాట్లాడేందుకు నా దగ్గర మ్యాటర్ లేదు. ఇక్కడ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దానికి తోడు బౌలర్లు 4లు 6లు ఇస్తుంటే పిచ్చి కోపం వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఇది బ్యాటింగ్కు అనుకూలమైన వికెట్ అని తెలుసు. వాస్తవానికి ఈ పిచ్ పైన టర్న్ లభిస్తుందని అనుకున్నా. కానీ ఇక్కడ స్పిన్కు పెద్దగా అవకాశం లేదు. పవర్ ప్లే తర్వాత చాహల్ బౌలింగ్ చేసినప్పుడు బంతి కొంచెం ఆగుతూ వచ్చింది. కానీ పెద్ద ప్రభావం చూపలేదు. ఇక కేఎల్ రాహుల్ గురించి చెప్పాలి అంటే, కేఎల్ రాహుల్ బాగా ఆడాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇరగదీసేశాడు. తన బ్యాటింగ్ చూడముచ్చటగా అనిపించింది. కానీ అయితే వాడు ఎంత స్కోర్ చేసినా సరే విజయం సాధించాలని నా మనసులో నేను గట్టిగా అనుకున్నాను. నిజం చెప్పాలంటే అసలు నా మనసులో ఏమనుకున్నాను తెలుసా? కేఎల్ రాహులే సెంచరీ కొట్టాడు. నేను కొట్టలేనా అనుకున్నాను. ఎందుకంటే బౌలర్లు వేసే ప్రతి బంతిని రాహుల్ ఎంతో చాకచక్యంగా ఆడుతూ అందమైన షాట్లు కొట్టాడు. అతను చాలా ఈజీగా పరుగులు చేశాడు. అతనే ఈజీగా ఆడినప్పుడు మేము కూడా ఆడగలం కదా అని నాకు నేను చెప్పుకున్నా. అలా చెప్పుకోబట్టే నేను చాలా కాన్ఫిడెంట్‌గా, ప్రెషర్ ఫ్రీగా మైదానంలో ఉన్నాను. ఎందుకంటే లక్ష్య ఛేదనకు ముందే మా వాళ్ళకి చెప్పాను ఒకటే మాట. గత మ్యాచుల్లో కూడా 220, 225 పరుగుల లక్ష్యాన్ని 2 ఓవర్లు మిగిలి ఉండంగానే ఛేదించాం. కాబట్టి అదే మైండ్ సెట్‌తో ఆడాలని చెప్పా. పవర్ ప్లేలో వీలైనంత ఎక్కువ పరుగులు చేయాలనుకున్నాం. మా ఓపెనర్లు తొలి బంతి నుంచే రెచ్చిపోయి ఆడి మాకు మంచి పునాది వేశారు. ఆ జోరును మేము కొనసాగిస్తున్నాం. మా తప్పిదాల గురించి తర్వాత చర్చిస్తాం. మేము కాసేపు విశ్రాంతి తీసుకుని సరదాగా గడపాలనుకుంటున్నాం. ఎందుకనంటే గత 3 రోజులుగా ఎండలో చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాం. ఇక మ్యాచ్ కూడా తీవ్రమైన ఎండలోనే ఆడాము. సాధారణంగా రాత్రిపూట మ్యాచ్ అంటే కొంచెం స్వాంతనగా ఉండేది. కాబట్టి రిలాక్స్ అయ్యి ఎల్లుండి మళ్ళీ కొత్త ఉత్సాహంతో సమావేశం అవుతాం. అప్పుడు తిరిగి మళ్ళీ ప్రణాళికలు రచిస్తాం. నిజానికి వాళ్ళ మ్యాచ్ ఓడినా గెలిచినా కూడా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. మేము కొంచెం రిలాక్స్‌గా అయితే ఉండాలనుకున్నాము. భవిష్యత్తులో మేము ఎదుర్కోబోయే ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మరింత బలంగా ఎలా రావాలి అనే విషయం పైన చర్చించుకుంటాం. ఎందుకనంటే ప్రతి మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఏదో ఒక తప్పిదం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మేము నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి కదా మరి.